ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టి ప్రార్థించుదాం. ఘనమైన దేవ, కీర్తనీయుడా, నీ నామమును మేము కీర్తనలతో ఆరాధనతో స్తుతించి గణపరిచి ఉన్నాం. ఎందుకనగా నీవు మమ్మలను సజీవులుగా ఉంచిన విధానం బట్టి, ప్రభు మమ్మలను ఇంతకాలము కాపాడిన విధానం బట్టి, నేడు నీ దయకు మేము పాత్రులమైన విధానాన్ని బట్టి ప్రభు నీ నామాన్ని స్తుతించి గణపరిచి ఉన్నాం. మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందుకొని నీ లేఖనాలు మా జీవకు ఎంతో మధురము. ఆ మధురమైన వాక్యమును సరిగా రుచించి వాటి ఫలములు ఫలించేటువంటి కృప దయచేయండి. నూతన సంవత్సరంలో నూతన ఫలములు మా జీవితాల్లో చూడుమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభములు, దీవెనలు తెలియజేస్తూ ప్రేమతో వాక్య ధ్యానంలోకి ఆహ్వానిస్తున్నాను. ప్రభువు మనకు మరొక సంవత్సరాన్ని ఆశీర్వాదంగా, దయగా అనుగ్రహించి ఉన్నాడు. దయతో కూడిన సంవత్సరం, ఆయన కటాక్షంతో కూడిన సంవత్సరాన్ని మనము సంపాదించుకున్నాం. బహుశా 2024లో మన మధ్య నుంచి మన ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు ఎంతోమంది మన నుంచి వెడలిపోయి ఉండుంటారు. కానీ దేవుని దయకు నేడు మనం పాత్రులమై సజీవులుగా ఉన్నాం. కాబట్టి ఈ టైం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయాన్ని హీబ్రూ భాషలో అద్భుతమైనటువంటి పదం ఉపయోగించారు. సను అనేటువంటి పదం ఉపయోగించారు. సను అనంటే టు చేంజ్ అని ఇంగ్లీష్లో అద్భుతమైన అర్థం, అనగా మార్పు. సమయానికి ఉండినటువంటి అద్భుతమైనటువంటి అర్థం మార్పు. సమయము మన జీవితాల్లో వెళ్ళిపోతుంటుంది, మారుతూ ఉంటుంది. అయితే ఇలాంటి ఈ సమయాలు, ఈ కాలములు మన జీవితాల్లోంచి వెడలిపోతున్నప్పుడు మన జీవితంలో అద్భుతమైన మార్పు కూడా అవసరం. ఆ మార్పు ప్రభు మన జీవితాల్లో చూస్తాడు. ఆ మార్పుని ప్రభు మన జీవితాల్లో కోరుతున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమయానికి గ్రీకు భాషలో ఒక 2 రకాలైన పేర్లు పెట్టబడ్డాయి. ఆ 2 రకాలైన పేర్లను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది క్రోనోస్, రెండోది కైరోస్. క్రోనోస్ అనేటువంటి పదానికి గడియార సమయం అనేటువంటి అర్థం చేకూరుతుంది. అనగా గడియార సమయం 24 గంటలు, 24 hours by 7 అంటుంటాం మనం. వారాలు, నెలలు, సంవత్సరములు, 365 రోజులు, ఇవన్నీ కూడా కాల సమయాలకు సంబంధించినటువంటిది. కేవలము గడియార సంబంధమైన సమయానికి సంబంధించింది. కానీ కైరోస్ అనేటువంటి 2వ పదం వాడారు. కైరోస్ అనేటువంటి 2వ పదానికి అర్థం ఏంటంటే ప్రత్యేక సమయం. దేవుడు మానవ జీవితానికి నిర్ణయించిన ప్రత్యేక సమయాలు. అది ధనిక భేదాన్ని భేదం లేదు, జాతి మతాన్ని భేదం లేదు, లేకపోతే ఏ రకమైనటువంటి భేదాలు లేవు. ఇది ప్రతి మానవునికి దేవుడు ఏర్పరిచిన ఒక్క సమయం మాత్రమే. అది ప్రత్యేకమైన సమయం. ఆ సమయాన్ని మనిషి గుర్తించగలిగితే చాలు.
గడియార సమయాన్ని మనకి ప్రతిరోజు చూస్తాం, టైం ఎంత అయిందని చూస్తాం. ఇది కామన్గా మానవ జీవితంలో జరిగేదే. కానీ దేవుడు మానవుల కొరకు నిర్ణయించిన ఒక ప్రత్యేక సమయాలను ప్రతి మనిషి స్పష్టంగా గుర్తించాలి. దానిలో మనిషి తన జీవితాన్ని నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభువారికి యూదా ధర్మశాస్త్ర ప్రకారంగా నిర్ణయించబడిన సమయంలో ఆయన సున్నతి చేయబడుతున్నాడు. యూదా చట్టం మనందరికీ తెలుసు. వారు మరి అబ్రహాము సంతానంలో ఉండినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒడంబడికగా వారు తప్పనిసరిగా 8వ దినమున సున్నతి చేయవలసిన విధానాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారిని తల్లిదండ్రులు 8వ దినాన దేవాలయానికి తీసుకొచ్చి సున్నతి చేస్తున్నారు. ఆ సున్నతి చేస్తున్నటువంటి అంశంలో నుంచి మనకి అద్భుతమైన సందేశాలు, ఆ సమయం మనకి నేర్పుతున్నటువంటి పాఠము, యేసుక్రీస్తు ప్రభువారి సున్నతి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన అంశము, మనము సున్నతి చేయబడాలని కోరటం లేదు, కానీ ఆ సున్నతిలో నుంచి ప్రభు మనకిస్తున్నటువంటి ఆ సమయ సంబంధమైన పాఠము ప్రతి క్రైస్తవులను మనం తప్పకుండా నేర్చుకోవాలి. దీనిలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిదిగా, ఈ సున్నతి నిబంధనకు గుర్తు. దేవుడు అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధన, ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం నుంచి కలిగిన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకుంటూ ఈ నిబంధన అబ్రహాముతో అద్భుతంగా తెలియజేస్తూ అతనికిని అతని సంతానమునకును అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నాడు. 17వ అధ్యాయము 7వ వచనం, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉన్నట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచను. కాబట్టి ఇక్కడ నిత్య నిబంధనగా స్థిరపరిచినటువంటి అంశాల్లో ఆ వారసత్వంలో భాగంగా, అబ్రహాము సంతానంలో భాగంగా ఎవరైతే అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ సున్నతిలోకి ప్రవేశించాల్సిందే. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని కట్టడ, ఇది దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి విధి. దానిని తప్పకుండా అందరూ పాటించాల్సిందే. ఆ సమయాన్ని అందరూ కూడా అనుసరించాల్సిందే. అందుకనే లూకాసు వార్తికుడు, మీరు 2వ అధ్యాయం అంతా చూడండి, దరిదాపుగా 5 times ధర్మశాస్త్రానుసారంగా అనేటువంటి పదాలు ఉపయోగించాడు. ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి అని ఆ గువ్వలను పావురాలను ఇచ్చేటప్పుడు, ప్రతిష్ఠించేటప్పుడు, సున్నతి చేసేటప్పుడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో తీసుకురాబడిన సందర్భాల్లోనూ, ఈ 5 సందర్భాల్లో ఆయన ధర్మశాస్త్రం చొప్పున అనేటువంటి మాటలు లూకాసు వార్తికుడు ఉపయోగించాడు. అనగా ధర్మశాస్త్రం చొప్పున తప్పకుండా దేవుడు ఏర్పరిచిన ఈ నిబంధనలో ప్రతి ఒక్కరు పాలి భాగస్తులు కావలసిన ఆజ్ఞ ఉన్నది. కాబట్టి యేసు ప్రభువారు ఆ నిబంధనలో పాలి భాగస్తులే. అయితే ఇది మనకి నేర్పుతున్న సందేశం ఏంటి? ఇది మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏంటి? రాత్రి రాజ్ కుమార్ గారు చెప్పారు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇది ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన ఒక పాత నిబంధన, సున్నతి సంబంధమైనటువంటి చాలా పాత సంబంధమైనటువంటి నిబంధన. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకి క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఈ సున్నతి అనేటువంటి పాత నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి నిబంధనలు కూడా గుర్తుకు రావాలి. ప్రభు మనకి అద్భుతమైనటువంటి నిబంధనలు ఇచ్చాడు. ఏమిటా నిబంధనలు? ఆయన బాప్తిసం ద్వారా మనలను నిబంధనలోకి, ఆయన ప్రభు బల్ల ద్వారా తన నిబంధనలోకి, ఆయన మరణం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా తన నిబంధనలోకి మనలను పిలుచుకుంటున్నాడు. ఎవరైతే ప్రభు నామములో బాప్తిసం పొందుతున్నారో వారు ప్రభు నిబంధనలోకి వచ్చిన వారు అవుతారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యులకు జ్ఞాపకం చేస్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ కూడా నాకు శిష్యులుగా చెయ్యండి. అనగా ఆనాడు ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి ఒక నిబంధన, అది పాతది.
యేసుక్రీస్తు ప్రభు వారు ఆచరిస్తున్నప్పుడు క్రైస్తవులంగా ప్రభు మనకిచ్చినటువంటి నిబంధన, ఆయన బాప్తిస్మంలోకి, ఆయన ఇచ్చినటువంటి ప్రభు బల్ల అనేటువంటి ఆజ్ఞలోకి మనము ప్రవేశించాల్సినటువంటి వారమై ఉన్నాం. బహుశా మనము దేవుని ఆలయంలోకి వస్తుంటామేమో కానీ ఈ బాప్తిస్మం, ఈ బల్లకి, లేకపోతే క్రీస్తు యొక్క నిబంధన సంబంధమైన, క్రొత్త నిబంధన సంబంధమైన అంశాలకి మనము దూరంగా ఉంటున్నామేమో జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి అనగా ఆజ్ఞానుసారమైన ఆయన నెరవేర్చినట్టే ప్రభు మనకిచ్చిన నూతన నిబంధన ఆజ్ఞానుసారమైంది. దానిని మనం తప్పకుండా పాటించాలి. దీనికంటే ప్రభు మనకిచ్చిన అద్భుతమైన నూతన నిబంధన ఉన్నది. ఏమిటా నిబంధన అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలని. దానితో పాటు చెప్పినటువంటి మాట, నీ దేవుడైన యెహోవాను కూడా ప్రేమించి సేవించు. దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి నిబంధన ప్రభు మన జీవితాలకు ఇచ్చి ఉన్నాడు. నూతన సంవత్సరం ప్రభు మన జీవితాల్లో ఈ నిబంధన ద్వారా ప్రభు మనను దర్శిస్తున్నాడు. దీన్ని జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది, ఈ సున్నతి మనకిస్తున్నటువంటి సందేశం, ఇది దైవిక గుర్తు. ఇది దైవిక గుర్తు. అబ్రహాముతో దేవుడు జ్ఞాపకం చేస్తాడు, అబ్రహామా, ఎవరైతే నీ సంతానములు ఎవరైతే ఈ సున్నతి తీసుకుంటారో అది సూచనగా నేను వారిని గుర్తించడానికి కారణంగా ఉంటుందని దేవుడు అబ్రహాముతో తెలియజేస్తాడు. 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్యన సూచనగా అనగా ఒక గుర్తుగా ఉండవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఇది దైవిక గుర్తు. ఈ దైవిక గుర్తులోకి యూదులైనటువంటి వారందరూ ప్రవేశించాల్సిందే. అబ్రహాము సంతానంగా పిలవబడినటువంటి వారందరూ ఈ గుర్తులో ప్రవేశించాల్సిందే. దేవుడు వారిని గుర్తిస్తారు. ఈ సున్నతిలో ఎవరుంటారు, దేవుడు వారిని గుర్తిస్తారు. ఇది బహిర్గతంగా కనబడనప్పటికీ దేవుడు స్పష్టంగా గుర్తించి చూచేటువంటిది ఈ దైవిక గుర్తు. అనగా క్రైస్తవులంగా ప్రభు కూడా మనకి గుర్తులు ఇచ్చి ఉన్నాడు. ఆ గుర్తుల్లో మనము కూడా తప్పకుండా ఉండాల్సినటువంటి వారమై ఉన్నాం. మనం గుర్తించడానికి మూలమైనటువంటి అంశం ఏంటి? వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు క్రిస్టియన్స్, లేకపోతే ప్రభుని ఆరాధిస్తున్నారు, యేసు ప్రభు వారి విశ్వాసులు అని చెప్పడానికి మనకుండిన గుర్తులేంటి? మనకుండిన గుర్తులు చెప్పాలి. ఎవరన్నా తెలిసిన మనకుండిన గుర్తులు, యూదుల సున్నతి, ఇది దైవిక గుర్తు వారికి. మరి మనకేంటి కదా? బాప్తిసం, ప్రభు బల్ల, ఇంకా అద్భుతంగా చెప్పాలంటే వీరు క్రైస్తవులు అని చెప్పడానికి, వీరు క్రీస్తు ప్రభు వారి విశ్వాసాలు అని చెప్పడానికి మనకుండిన గుర్తు ఏంటంటే క్రీస్తు తత్వమే మన గుర్తు. సో క్రీస్తు తత్వం లేకపోతే యూదులకు వ్రాతపూర్వకమైనటువంటి, లిఖితపూర్వకమైనటువంటి, ధర్మశాస్త్ర పూర్వకమైనటువంటి ఆజ్ఞను దేవుడిచ్చారు. అది దైవిక గుర్తుగా వారు అనుసరించుచు, ఒక ఆచారంగా, ఒక నమ్మకంగా వారు కొనసాగించుచు వచ్చారు. కానీ ప్రభువారు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి గుర్తు బాప్తిస్మము, ఆయన ప్రభు బల్ల ద్వారా మనకిస్తున్నటువంటి రక్షణ, అలాగే ఆయన తత్వం. ఇవి క్రైస్తవిక గుర్తులుగా మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడోదిగా, ఈ సున్నతి మనకి నేర్పుతున్నటువంటి పాఠం, ఇది సహనానికి గుర్తు. ఈ సంవత్సరం అంతా నేను ఓర్పు ఉండాలనుకుంటాను కదా. స్టార్టింగ్లోనే రాత్రే చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. పొద్దునే ఇంట్లో కోపతాపాలు, ఆవేశాలు, ఆక్రోశాలు కామన్గా ఉంటుంటాయి. సంవత్సరం అంతటికి సహనంగా ఉండాలనుకునేది ఒక పొద్దున్నే ఫుడ్ దగ్గర, లేకపోతే ఇంకొక ఏదో పని దగ్గర అయిపోతూ ఉంటుంది సహజంగా మనిషి జీవితం. ఈ సున్నతి మనకు నేర్పుతున్న పాఠం, సహనానికి గుర్తు. ఇది భయంకరమైన శ్రమ, దీనిలో సహనం కలిగి ఉండమని. ఇది గోప్యంగా చర్మము కత్తిరించబడుతున్నప్పుడు భయంకరమైన
పెయిన్, భయంకరమైనటువంటి నొప్పిని ఇది కలుగు చేస్తున్నప్పుడు అక్కడ మనిషి నేర్చుకున్నటువంటిది సహనం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ యూదియా సంబంధమైనటువంటి సున్నతిని, అనగా దేవుడు విధించినటువంటి నిబంధనను ఆయన కొనసాగిస్తున్నప్పుడు, ఆచరిస్తున్నప్పుడు యూదులు ఎవ్వరికి లేనటువంటి సహనం, యూదుల్లో ఎవరు ఎప్పుడు చూపించలేనంత బాహాటమైన సహనాన్ని యేసు ప్రభు వారు శిలువలో కనబరిచారు. ఆ మొదటి పెయిన్ ప్రభు తీసుకున్న తర్వాత దానికంటే కూడా గొప్ప సహనాన్ని ప్రభు శిలువలో కనబరిచాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తాడు, ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, శిలువ మరణము నందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ముందుగానే ప్రవచిస్తూ, ఆయన వదకు తేబడిన గొర్రె వలె, బొచ్చు కత్తిరించడానికి తేబడిన గొర్రె వలె ఆయన నోరేమియు తీర్పులేదు. సో ఇది సహన సంబంధమైన సంవత్సరంలో 2024 సంవత్సరం ఎంత ఆవేశాలు, ఎంత కోపాలు, చిన్నదానికి ఆవేశం, పెద్దదానికి ఆవేశం, ప్రతి దానికి ఉక్రోషం, ఊరకనే కోపతాపాలు, అనేకమైన అంశాల్లో ఈ కోపం, ఈ ఆవేశంతో కూడా జరిగించరాని అనర్థాలు కూడా జరిగించేస్తుంది. నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన మనము ఈ సున్నతి అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సహనాన్ని పెంచుకోవాల్సిన వారమే. ప్రభు మనకి తెలియజేస్తాం, మీ సహనాన్ని సకల జనులకు తెలియజేయండి, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అని తెలియజేస్తూ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో అద్భుతమైన మాటలను జ్ఞాపకం చేస్తాడు. చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును. కింద పుట్నోట్లో సహనం అనే మాటకి ఇచ్చినటువంటి తెలుగు అద్భుతమైన పదము మృదుత్వమును. మీ మృదుత్వాన్ని, మీ మధురమైన మనస్సును సకల జనులకు తెలియబడనీయుడి. ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించిన మనం సహనముతో, ఓర్పుతో, మృదుత్వంతో, మాధుర్యమైన మనస్సుతో, మాధుర్యమైనటువంటి స్వరముతో ఇతరులకు ప్రత్యుత్తరం ఇచ్చేవారంగా, కుటుంబానికి ప్రత్యుత్తరం ఇచ్చేవారంగా, ఆవేశ కోపతాపాలు లేనటువంటి, ఎందుకంటే యేసు ప్రభువారు తీవ్రమైన శ్రమను సహించాడు. కేవలము సున్నతి సంబంధమైన శ్రమనే కాదు, కానీ ఆయన లోకంలో ఎప్పుడు ఎన్నడూ ఏ మానవుడు భరించనంత శిలువ శ్రమను ఆయన సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. అందుకనే ప్రభు మనకి జ్ఞాపకం చేస్తాడు, మీరు కూడా సహించండి. ఇంతేకాకుండా ప్రభు మనతో అద్భుతమైన మాటలు చెప్తాడు, శోధన సహించువాడు తండ్రి. శోధన ఏం చేయాలంట? సహించాలి. రాత్రి అనుకొని ఉంటాం, బహుశా మేము సహనంగా ఉండాలని, వెంటనే టెంప్టేషన్స్ వచ్చేసుకుంటే ఏదో ఒక రీతిగా సహనం కోల్పోతాం. ఈ శోధనలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, కుటుంబంలో, బిడ్డల విషయాలు, ఏ విధానంలో మన జీవితాలను శోధనలు తాకినా సహించి, భరించి వాటిని జయించేటువంటి వారంగా ఉండాలని ఈ సున్నతి మనకి నేర్పుతున్న పాఠం. మళ్ళా జ్ఞాపకం చేస్తున్న, సున్నతి వలన అధికమైన శ్రమ శరీరానికి కలుగుతుంది, దానిని భరించువాడు ధన్యుడని యూదుల భావన. అలాగే ఆ సున్నతి మనకి నేర్పుతున్న పాఠం సహించమని. 2025 సంవత్సరం సహించడం నేర్చుకుంటాం. రాను 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 మనిషికి సహనం తక్కువైపోయింది. బయట వారంటే ఓర్చుకోలేదు, అది ఒకప్పటి కాలం. తర్వాత కాలంలో బంధువులంటే ఓర్చుకోలేము. రానున్న కాలంలో, దగ్గర కాలంలో ఇంట్లో వారంటేనే ఓర్చుకోలేకపోతుంది. ఇంకా మరీ దగ్గర కాలంలో ప్రభు రాకడ సమీపమున కాలంలో మనం ప్రేమించేవారన్నా కూడా ఓర్చుకోలేదు. బహుశా ఈ రాకడ సమీపంలో మనిషికి రాను 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 ప్రేమ చల్లారి, సహనం తగ్గి, మనిషికి తీవ్రమైన ఉక్రోషం, ఆక్రోషం, ఆవేశము, ఎవరిని కదిలించినా కూడా ఏమంటారని భయం. ఇంట్లో పిల్లలను కదిలిస్తే ఆవేశాలు, పెద్దోళ్ళు కదిలిస్తే ఆవేశాలు,
ఎవరితో ఏం మాట్లాడాలన్న కోపావేశాలు, ఎవరు సహనంగా ఓర్పుగా మృదువుగా కుటుంబంలో మాట్లాడుకునే దశ కాలం నుంచి మనం చాలా దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది ఈరోజు. అందుకనే ఈ కాలంలో సహించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభు రాకడ కాలంలో ఆయన ఇచ్చిన మనకి సూచనలు, అద్భుతమైన సూచన ఇది. ఆయన సువార్త సకల జనులకు సువార్త ప్రకటించబడుతుండగా అంతము వరకు సహించిన వాడు ధన్యుడు. అంతా కూడా సహనంతో కూడిన అంశమే క్రైస్తవ జీవితం. కాబట్టి ఈ సున్నతి మనకు నేర్పుతున్న పాఠం సహించమని. ఒకరినొకరు భరించాలి. భార్య భర్తను భరించాలి, భర్త భార్యను భరించాలి, బిడ్డలు తల్లిదండ్రులు భరించాలి, ఆర్థిక భారాలు భరించాలి, రోగ భారాలు భరించాలి, ఎన్నో ఒడిదుడుకులు భరించాలి, శారీరక మానసిక వ్యధలు రుగ్మతలు తప్పకుండా తీసుకుని వాటిని భరించాలి. ఎందుకంటే మనం మనుషులంగా ఇవన్నీ ఆటుపోట్లు మానవులు తాగుతాం, తప్పకుండా వాటిని భరించాలి. అందుకని సున్నతి మనకు గుర్తు చేస్తున్నది, ఓర్చుకోండి, సహించండి, భరించండి. ఎందుకనగా యేసు ప్రభు వారు శిలువ మరణం నొందునంతగా తను తాను తగ్గించుకున్నాడు, ఓర్చుకున్నాడు, సహించాడు. ఆయన ఓర్చుకున్న ఎడల రక్షణ ప్రణాళిక నెరవేరేది కాదు కదా. అందుకని సున్నతి మనకి నేర్పుతున్నది భరించడం, సహించడం. నాలుగోదిగా ఈ సున్నతి మనకి నేర్పుతున్నటువంటి అద్భుతమైన పాఠం క్రొత్త జీవితానికి నాంది. క్రొత్త జీవితానికి నాంది. యేసు ప్రభు వారికి ఏ రోజు సున్నతి చేశారండి? ఏ రోజండి? 7వ రోజా? 6వ రోజా? గట్టిగా చెప్పండి, నాకు వినపడతారు. 8th డే. ఎందుకని 8వ రోజే సున్నతి ప్రభుకి చేయవలసి వచ్చింది? దీన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వారమునకు 7 రోజులు మనందరికీ తెలిసిందే. 7 రోజుల్లో మొదటి రోజు వచ్చిందే, 8వ రోజు కూడా వచ్చింది. మనం ఎటు చూసినా అది. ఆదివారం మొదటి రోజు అయితే మరలా ఆదివారం 8వ రోజు, సోమవారం మొదటి రోజు అనుకుంటే మరలా 8వ రోజు చివరి రోజు, శనివారం మొదటి రోజు అనుకుంటే మరలా శనివారం చివరి రోజు. అనగా మొదటి రోజు ఏది వస్తుందో చివరి రోజు కూడా అదే వస్తుంది. ఏంటి దీని సంకేతం? చాలా అద్భుతమైనటువంటి సందేశం. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి రోజు పాత ఒడంబడికకు గుర్తుగా మంచి స్కాలర్స్, చాలా పండితులు దాన్ని జ్ఞాపకం చేస్తారు. మొదటి రోజుని పాత ఒడంబడిక, పాత నిబంధన, పాత సంబంధమైనటువంటి అంశాలకు గుర్తుగా భావిస్తారు. మొదటి రోజు ఏదైతే వచ్చిందో అదే 8వ రోజు వస్తుంది. కాబట్టి ఆ 8వ రోజుని క్రొత్తదిగా, నూతనమైనదిగా భావిస్తారు. ఆదివారం అయిన తర్వాత మన జీవితాలు ఏం ప్రారంభమవుతుంది కదా? అంటే ఆ రోజు మన హడావుడి అంతా తెలుసు, చాలా క్రొత్తగా ఉంటుంది. ప్రయాణం క్రొత్తగా, అందరు రోడ్ల మీదకి వచ్చేస్తారు కదా. సోమవారం ఎవరి ఉద్యోగాలకి, ఎవరి పనులకు, ఎవరి జీవన ప్రయాణాలకి, ఎవరి జీవితాల కావలసినటువంటివన్నీ నెరవేర్చుకోవటానికి ఆ క్రొత్తదిగా భావిస్తారు. అనగా ఈ 8వ రోజు సున్నతి మనకి నేర్పిస్తున్నటువంటి అంశం ఏంటంటే, మొదటి రోజు అని చెప్పలేదు, లేదా 6వ రోజు అని చెప్పలేదు, 7వ రోజు అని చెప్పలేదు, 8వ రోజు అనగా మరలా నూతనత్వాన్ని సంపాదించుకోవటానికి, అనగా జీవితం క్రొత్తదిగా చేసుకోవటానికి ప్రారంభము అనేటువంటి సందేశాన్ని సున్నతి జ్ఞాపకం చేస్తారు. జాన్ కాల్విన్ అనేటువంటి స్కాలర్ అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. 7 సంఖ్య ప్రస్తుత జీవిత గమనాన్ని నిర్దేశించడం హేతుబద్ధంగా ఉంటుంది. కాబట్టి 8వ రోజు క్రొత్త జీవితానికి నాంది పలికేందుకే ప్రభు నిర్ణయించినట్లు అనిపిస్తుంది అంటాడు జాన్ కాల్విన్. 8వ రోజు క్రొత్త జీవితానికి నాంది పలకటానికే బహుశా దేవుడు ఆ దినమును ఏర్పాటు చేశాడేమో అని జాన్ కాల్విన్ అనేటువంటి భక్తుడు మాట్లాడతాడు. చాలా అద్భుతమైనగా భక్తులు లేకపోతే పండితులు, స్కాలర్స్ దీనిని వివరిస్తూ జాన్ హస్ అనేటువంటి పండితుడు అలాగున
రకరకాలైనటువంటి పండితుల అభిప్రాయంలో ఈ 8వ దినాన్ని వారు భావించినది జాన్ కాల్విన్ ఏ రీతిగా భావించాడో అలాగే అందరూ కూడా అదే భావంలో 8వ దినము నూతన దినముగా, నూతన సృష్టిగా, నూతన జీవిత ఆరంభానికి నాంది అని జ్ఞాపకం చేస్తారు. సో పాత సంవత్సరం మన జీవితంలో వెడలిపోయింది, గతించిపోయింది. మరి నూతన సంవత్సరం సమీపించింది, 2025వ సంవత్సరం. మరి ఏ విషయాలకు నాంది పలుకుతున్నాం? ఏ విషయాలకు తీర్మానం తీసుకోగలుగుతున్నాం? ఏ విషయాలకి మనము అంకురార్పణం చేయగలుగుతున్నాం? పాతవి గతించెను, సమస్తమును కొత్తవి. అంటే యేసు క్రీస్తునందు ఈ సున్నతి అనే అంశము పూర్తయిపోయింది. యేసు క్రీస్తునందు సున్నతన అంశానికి పరిపూర్ణతను ప్రభు చేకూర్చాడు. యేసు క్రీస్తునందు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సున్నతిని పూర్తిగా ఆయన నెరవేర్చాడు. ఇక క్రొత్త జీవితానికి ప్రభువు నాంది పలుకుతున్నాడు. కాబట్టి ఆయనలో జన్మించినటువంటి వారు, ఆయనను విశ్వసించినటువంటి వారు, ఆయనను సంతరించుకున్నటువంటి వారు, ఆయనను ధరించుకున్నటువంటి వారు నూతనంగా ఉంచబడతారు. పౌలు భక్తుడు రోమపత్రికలు తెలియజేస్తారు. 12వ అధ్యాయము 1-2 వచనాల్లో అద్భుతమైన మాటలను పౌలు జ్ఞాపకం చేస్తారు. 12వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. ఇది దేవుని వాత్సల్యం బట్టి మిమ్మును బతిమాలుకొచ్చున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తప్పకుండా రూపాంతరం పొందాలి. తప్పకుండా అన్ని విషయాల్లో మార్పు అవసరం. రాత్రి జక్కయ్య గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఏదైతే మార్పు చెందాల్సి ఉందో దానిలో మార్పు చెందాడు. ఎప్పుడు మార్పు చెందాడు అంటే గుర్తు చేసుకున్నాడు. తనను తాను సరిగా గుర్తు చేసుకున్నాడు. మనము బహుశా తాళం ఎక్కడన్నా పెట్టి మర్చిపోయి ఉంటే తాళం కోసం బాగా ప్రయత్నం చేస్తాం. కీ ఎక్కడ పెట్టాము, జేబులో పెట్టామా, సరుకులో పెట్టామా, లేకపోతే బీరువాలో పెట్టామా, లేకపోతే ఎక్కడ పెట్టాము, ఏ డ్రెస్సు కింద పెట్టాము, గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకొని దానిని తప్పకుండా సంపాదించుకుంటాం. జీవితాన్ని కూడా ఒకసారి ఏదైనా కోల్పోయిన వస్తువుని ఎలా గుర్తు చేసుకుంటామో అలాగ మన జీవితాల్లో ఎంతగా దేవుని నుంచి మనం వెడలిపోయి ఉన్నాము, ఎంతగా కోల్పోయి ఉన్నాము. ఈ పాత జీవితంతో దేవునితో అనుసంధించబడాల్సినటువంటి అంశాల్లో ఎంతగా కోల్పోయామో, ఏ విషయాల్లో దేవునికి దూరస్థం కావాల్సి వచ్చిందో వాటిని సరిగా గుర్తించి రూపాంతరం చెందాల్సిన అవసరం, నూతన పరచబడవలసిన అవసరం. కాబట్టి సున్నతి మనకు నేర్పుతున్న పాఠము క్రొత్త జీవితానికి నాంది. కథ కంచికి మనము ఇంటికని తెలుగు సామెత ఒకటి ఉంది, తెలుసా? పెద్దోళ్ళకి బాగా తెలుసు. కథ అయిన తర్వాత బాగుగా మాస్టర్ గారు వాక్యం బాగా చెప్పాడు, కానీ ఏం చెప్పాడు మాత్రం గుర్తులేదు. కానీ మనకి ఎక్కువ గుర్తుండేది ఏంటంటే నాటికలు బాగా గుర్తుంటాయి కదా. లోకానుసారమైన ప్రోగ్రామ్స్, ముచ్చట్లు అన్నీ బాగా గుర్తాయి. దేవుని వాక్యం నీరసంగా పాత పాస్ గారు, పాత చింతగా పచ్చడి, పాత వరవడిలో కదా మనకి జో కొడుతున్నట్టు ఉంటుందేమో. నేను జో కొట్టడం లేదు, కానీ మనం నూతనీకరించబడాల్సిన అవసరం. ప్రభు మనల్ని నూతన పరచడానికి ఆయన ఈ లోకమునకు వచ్చి మానవ సంబంధమైనటువంటి ఉన్నటువంటి దేవుడు యూదులకు నిర్ణయించిన సున్నతి ఆచరిస్తూ మనకి క్రొత్త జీవిత ఆరంభాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 5వదిగా ఇది క్రీస్తు రక్తాన్ని సూచిస్తుంది. క్రీస్తు రక్తం
యేసుక్రీస్తు ప్రభు వారు సున్నతి చేయబడినప్పుడు తప్పకుండా ఏ యూదుడైనా సున్నతి చేయబడినప్పుడు రక్తం తప్పకుండా కారవలసింది, రక్తం పోవలసింది. కాబట్టి ఇది మనకేం గుర్తు చేస్తుంది? ఈ సున్నతి రక్తమును ఎలాగైతే మరి పోవునట్లుగా చేస్తుందో, దీనికంటే కూడా ఆయన సిలువలో మన కొరకే కార్చినటువంటి రక్తము, ఈ సున్నతి మనను రక్షించలేదు, ఈ సున్నతి మనలను పాపం నుంచి విడిపించలేదు, ఈ సున్నతి ఏమాత్రం కూడా ఒక మనుషుని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళలేదు. కానీ ఆ సున్నతి కంటే గొప్పగా, అనగా సిలువలో ప్రభువు వారు చిందించిన రక్తము చేత మనము రక్షించబడుతున్నాము. గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అవే మాటలను జ్ఞాపకం చేస్తాడు. 3వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మన విశ్వాసం వల్ల నీతిమంతులు మనం తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను. అయితే విశ్వాసం వెల్లడి అయిన కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులు. దేనితో ప్రభు మనల్ని కొన్నాడు? దేనితో ప్రభు మనల్ని కన్నాడు అని అంటే ఆయన చిందించిన రక్తము చేత ఆయన తన బిడ్డలుగా, తన వారసులుగా, తన స్వకీయమైన జనాంగంగా, సొత్తైన ప్రజలుగా ప్రభు మనలను తన రక్తము చేత మనల్ని కొన్నాడు. అందుకని ఈ సున్నతి మనకు గుర్తు చేస్తుంది ప్రభు రక్తం. ఈ రక్తం గురించి మాట్లాడేటప్పుడు ఇది నూతన నిబంధన, క్రొత్త నిబంధన. మనం ప్రభువులు తీసుకునేటప్పుడు అదే చెప్తాడు పాస్టర్ గారు. రొట్టె పుచ్చుకొని తర్వాత ఆయన పాత్రను చేత పట్టుకొని ఇది నా రక్తం వల్లైనా, అందరు చెప్పాలి దయచేసి, నా రక్తం వల్లైనా అని యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఇచ్చినటువంటి సందేశము. ఇది క్రొత్త నిబంధన రక్తం. కాబట్టి క్రీస్తు ప్రభువారు మనందరి కొరకై ఈ లోకమందు మరణించాడు. జాన్ ఓవెన్ అనేటువంటి స్కాలర్ అద్భుతమైన మాట యేసుక్రీస్తు ప్రభువారి రక్తం గురించి జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు సున్నతి రక్తం నుండి ఆయన శిలువ రక్తం వరకు దాదాపుగా క్రీస్తు యొక్క విధేయత ద్వారా, అనగా క్రీస్తు యొక్క మరణం ద్వారా మనందరికీ రక్షణ దయచేశాడు అని జాన్ ఓవెన్ అనేటువంటి పండితుడు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఈ సున్నతి నీకు నాకు క్రీస్తు ప్రభువారి రక్తము గుర్తు చేస్తుంది. ఆయన శిలువ రక్తంలో కడగబడని ఎడల, ఆయన శిలువ రక్తంలో శుద్ధి కాయబడని ఎడల, మన వస్త్రములను ఉతుక్కు కొనని ఎడల మన జీవితాలకు నూతనత్వం లేదు, నూతన సంవత్సరం లేదు. సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి మనం ఇలాగ. అందుకే నూతన సంవత్సరంలో క్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడినటువంటి విశ్వాసంగా మనం ఉన్నాం. చివరిదిగా 6వది, ఈ సున్నతి మనకు నేర్పుతున్నటువంటి అద్భుతమైన పాఠాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. ఇది ఆత్మీయ ఛేదన సంస్కారం. యూదులు అన్యుల్ని ఎగతాళి చేశారు. మాకు సున్నతి ఉంది, మీకు సున్నతి లేదు. దావీదు గొల్యాతుని చంపేటప్పుడు కూడా ఒక అవహేళన మనం చూస్తాం అక్కడ. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అనే మాట. అంటే ఇతరులను యూదులు చాలా తక్కువగా భావించారు. సున్నతి ఉన్నవారు బలవంతులుగా, సున్నతి ఉన్నవారు చాలా శక్తిమంతులుగా, సున్నతి ఉండినటువంటి వారు చాలా దైవికమైనటువంటి మనుషులుగా, పాపం లేనటువంటి మనుషులుగా ఇతరులను చిన్న చూపుగాను అవహేళనగాను భావించి ఇతరులను శత్రువులుగా కూడా భావించారు. అయితే దేవుని వాక్యము ఈ సున్నతి ద్వారా జ్ఞాపకం చేస్తుంది. నూతన నిబంధనలోనే కాదు, పాత నిబంధనలోనే ప్రభు ఈ సున్నతి గురించి చెప్పేశాడు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు యూదులను గురించి మాట్లాడుతూ, మీకు శరీర సంబంధమైన సున్నతే ఉన్నది కానీ మీలో ఎవరికి హృదయ సంబంధమైన సున్నతి లేదు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 15వ వచనం. అయితే యెహోవా మీ పితరులను వారి యందు ఆనందపడి సమస్త జనుల్లో వారి సంతానమైన మిమ్మును నేటి వల్ల ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా. అంటే
శరీరానికి సున్నతి ఇది ఒక కర్మ అయిపోయింది. శరీరానికి సున్నతి ఆచారం అయిపోయింది. శరీరానికి సున్నతి నమ్మకం అయిపోయింది. శరీరానికి సున్నతి అలవాటు అయిపోయింది. శరీరానికి సున్నతి ఒక భయంకరమైనటువంటి మొండి పట్టుదలగా జీవితం మారిపోయింది. కానీ హృదయము దేవునికి దూరం అయిపోయింది. దేవుని ఆలయంలో ఉంటున్నాము కానీ హృదయాలు దేవునికి దూరం. యెషయా గ్రంథకర్త చెబుతాను, మీరు నా యొద్దకు మీ పెదవులతో సమీపించుతున్నారు కానీ మీ హృదయములు ఎంతో దూరం. దేవునికి హృదయాలు దూరం చేసేసుకున్నాం. బాప్తిస్మం కేవలం నేను లోకమందు చాలా మంది దగ్గర విన్నటువంటి మాట, మీరు బాప్తిస్మం తీసుకున్నారా, మీరు బాప్తిస్మం తీసుకున్నారా, మీరు బాప్తిస్మం తీసుకున్నారా, మీరు బాప్తిస్మం తీసుకున్నారా అనే ప్రశ్న. ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు చాలా బాగుగానే ఉంటుంది కానీ కేవలం మనిషి శరీర సంబంధమైన ఈ నీటి బాప్తిస్మానికి కట్టుబడి ఉండిపోతుంది. కానీ అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాట ఏంది? నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం. ఇది పక్కకు పోయింది. హృదయ సంబంధమైన బాప్తిస్మానికి మనిషి దూరం అయిపోయాడు. హృదయ సంబంధమైన సున్నతికి మనిషి దూరం అయిపోయాడు. దేవుడిచ్చేటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పక్కకు పోయింది. అగ్ని చేత దేవుడు కాల్చి పవిత్రపరచబడేటువంటి అంశము దూరం అయిపోయింది. కేవలం మనిషి ఈ శరీర సంబంధమైన ఆచారాలు, శరీర సంబంధమైన ఆజ్ఞలకు మనిషి లోబడిన వాడే, జీవించిన వాడే హృదయాన్ని దేవునికి దూరం చేసేసాడు. ఆనాడు యెషయా ప్రవక్త దేవుడు యెషయా ప్రవక్తతో మాట్లాడినప్పుడు ఎవరున్నారు నా నిమిత్తం పోటానికి అనంటే నేనున్నాను, నన్ను పంపమన్నప్పుడు కారు చిచ్చు తీసుకొని యెషయా ప్రవక్త పెదవులకు కాల్చగా అతడు పవిత్రుడైపోయాడు. దేవుని అగ్ని హృదయాలను కాల్చిద్ది. దేవుని పరిశుద్ధాత్మ హృదయాలను ఛేదన సంస్కారం చేసిద్ది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనిషి హృదయాలను సహితము సరిగైన సున్నతిలోకి నడిపించింది. ఈ సున్నతి లేకపోతే, హృదయ సంబంధమైన సున్నతి లేకపోతే, హృదయ సంబంధమైన బాప్తిస్మం లేకపోతే, హృదయ సంబంధమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకపోతే ప్రియులారా, బాహ్యంగా శరీరానుసారంగా దేవుని సన్నిధానంలో చేరి దేవుని ఆరాధించినదంతా కూడా వ్యర్థమే. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి ఒక్కరూ పరలోకమునకు చేరుతారు. మరి ఎవరు చేస్తారు? ఆయన చిత్తము చొప్పున. ప్రసన్న కుమారయ్య గారి మాట, ఆయనకి ఎక్కువ వాక్యం ఇచ్చిన సందర్భాలు ఆయన నోట నేను విన్న మాటలు, ఆయన చిత్తం చొప్పున చేయటం. నిజమే, దేవుని ఆలయంలో చేరేము, బాహ్య సంబంధమైనవన్నీ దేవుడు మనకి నిర్ణయించినవన్నీ చేయాల్సిందే. బాప్తిస్మము, ప్రభు బల్లయు, కానుక అర్పణయు, అలాగే దేవుని ఆలయంలో చెల్లించవలసినవన్నీ, ఆయనను ప్రార్థించే విధానము, విశ్వసించే విధానం, చదివే విధానము అన్నీ చేయవలసిందే. కానీ దానికంటే కూడా హృదయానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారమే ఉన్నారు. హృదయం దేవునికి దూరం అయిపోయి, శరీరం దేవునికి దగ్గర అయిపోయింది. హృదయము పాతదైపోయింది, శరీరం రోజు రోజుకి కొత్తగా అలంకరించేసుకుంటుంది. హృదయం దేవునికి ఎంతో హేయమైపోయింది, శరీరం దేవునికి సమీపం అయిపోయింది. హృదయం ముష్కరం అయిపోయింది, శరీరం శుభ్రంగా అయిపోతుంది. శరీరక శుద్ధిని కాంక్షిస్తున్న మనము హృదయక సున్నతి, హృదయక చేతన సంస్కారము, హృదయక బాప్తిస్మము, హృదయ ఆత్మీయ బాప్తిస్మము, హృదయం కడగబడటం, ఇది ప్రాముఖ్యమైనది. పాత సంవత్సరం మన జీవితంలో వెళ్ళిపోయింది. మనుషులం పాతగానే ఉన్నాం, ఆలోచనలు, భావాలు, తలంపులు, హృదయం, మనసు అన్ని పాతగానే ఉన్నాయి. ఇప్పుడు మన హృదయాన్ని నూతనీకరించుకుంది ప్రభు. అందుకే దేని గురించి ప్రభు ప్రపంచంలో ఎక్కువ ప్రభు బాధపడినది ఒకదాని మీదే. ఆయన ఏడ్చింది ఒకదాని మీదే, ఆయన దుఃఖించింది ఒకదాని మీద ఎక్కువగా, ఆయన ప్రలాపించింది, సంతాపపడింది కూడా ఒక్కదాని మీద. అది నోవా కాలం ముందు ప్రభు దాన్ని గుర్తించాడు. మనిషిని హృదయము ఎల్లప్పుడూ ఏమైపోయిందంట? చెడ్డదని ప్రభు దానిని బట్టి నొచ్చుకున్నాడు, సంతాపపడ్డాడు. ఆయన మానవుని హృదయాన్ని బట్టి
ఎంతో బాధపడ్డాడు. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైన. నీవు ఎల్లప్పుడూ మంచిగానే ఉన్నావని చెప్తూ నువ్వు లేకపోతే నేను మంచిగానే, నీతిగానే, బాగుగానే బ్రతుకుతున్నామని చెప్పి, కానీ నిజంగా హృదయపు లోతుల్లోకి చూసుకొని హృదయాన్ని సంస్కరించుకోవాలి. ఆనాడు